గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ నమస్కారం. అక్టోబర్ 2వ తారీఖున మహాలయ అమావాస్య వచ్చింది. ముఖ్యంగా దీన్ని మాలాల అమావాస్య పూజ అని చాలామంది సాధ్వీమతలులందరూ కూడా చేసుకుంటారు. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఇంట్లో ఈ మాలాల అమావాస్య వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజున ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి గ్రామదేవతా స్వరూపమైనటువంటి అమ్మవారిని ఇంట్లో ఆరాధన చేయడం, ముఖ్యంగా కంద మొక్క ఉంటుంది. ఈ కంద మొక్కని తెచ్చుకుని, అలాగే ఈ కంద మొక్కకి వేరే ఒక మొక్క కాకుండా పిలకతో ఉన్నటువంటి మొక్కని, అంటే సంతానంతో ఉన్నటువంటి మొక్కగా 1 లేదా 2 పిలకలు ఉన్నటువంటి మొక్కను తీసుకొచ్చుకుని చక్కగా ఆ కంద మొక్కని ఎదురుగుండా పెట్టుకుని, అలాగే గౌరీదేవిని తయారు చేసుకుని, లేదా గౌరీదేవి ఇంట్లో ఉంటే కనుక ఆ గౌరీదేవిని కూడా పెట్టుకుని గౌరీ పూజ చేసుకుని, ఆ కంద మొక్కకు పూజ చేసుకుని చక్కగా పసుపు కొమ్ములు ఉంటాయి. ఆ పసుపు కొమ్ములని కంద మొక్కకి గౌరీదేవికి కట్టి, మీ ఇంట్లో స్త్రీలు ఆడపిల్లలు సంతానంగా ఉంటే కనుక ఆడపిల్లలు కూడా ఆ యొక్క పసుపు కొమ్మును కడుతూ ఉంటారు. ముఖ్యంగా అనేక రకాల విశేషమైనటువంటి నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేస్తారు. ముఖ్యంగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఆచారం కులాచారం ఉంటూ ఉంటుంది. ఆ ఆచారం ప్రకారంగా అనేక రకాల నైవేద్యాలు కూడా ఆ యొక్క అమ్మవారికి సమర్పించడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆనవాయితీ సాంప్రదాయం. చాలామంది చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా సౌభాగ్యం కలుగుతుంది అని, అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని, లేదా సంతానానికి అనారోగ్య సమస్యలు రాకుండా, గండాలు రాకుండా, మృత్యుగండాలు రాకుండా, సంతానానికి ప్రమాదాలు జరగకుండా, సంతానం ఆయుష్మంతులు అవ్వడానికి, గండాలు పోవడానికి కూడా ముఖ్యంగా ఈ వ్రతాన్ని ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా నోస్తారు. అంత విశేషమైనటువంటి ఈ యొక్క మాలాల అమావాస్య వ్రతం అనేటటువంటిది 2వ తారీఖు రేపే రాబోతోంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ వ్రతాన్ని చేసుకోండి. అయితే చాలామందికి ఏమిటొచ్చే సమస్య ఏమిటయ్యా అన్నట్లయితే కనుక చాలామందికి పూజారులు దొరకకపోవడము, వ్రతం ఎలా చేసుకోవాలో తెలియకపోవడము, అలాగే కొంతమంది ఇతర దేశాల్లో ఉండవు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పూజ ఎలా చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారి గురించే ఈ మాలాల అమావాస్య వ్రతాన్ని ఏ రకంగా చేసుకోవాలో పూజా విధానం అంతా కూడా మీకు మంత్రాలు కథతో సహా చక్కగా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఆ వీడియోని లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రత కథ, పూజా విధానం అన్నీ కూడా వస్తాయి చక్కగా. కాబట్టి చక్కగా అది చూస్తూ కూడా మీరింట్లో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే చాలామంది ఈ వ్రతాన్ని ఆచరించడమే కాదు, ఈ వ్రతం ఆచరించడం వల్ల పుత్రపౌత్రాభివృద్ధి కలిగి, వంశాభివృద్ధి కలిగి ఆనందంగా సంతోషంగా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా నోమవలసిన ఖచ్చితమైనటువంటి నోమిది, అద్భుతమైనటువంటి నోము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాలాల అమావాస్య వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించుకునే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య పితృదేవతలు కూడా చాలా ప్రతీక. కాబట్టి పితృదేవతలు ఉద్దేశించి కూడా చాలామంది అనేక రకాల కర్తువులు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుక మనకి ఈ 2వ తారీఖు అయిపోయిన వెంటనే 3వ తారీఖు నుంచే మనకి శరన్నవరాత్రములు ప్రారంభం అవుతూ ఉన్నాయి. అత్యంత వైభవమైనటువంటి రోజులు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారిని కొలుస్తారు. ప్రతి చోట కూడా అమ్మని చాలా విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారు. అందరూ ఏంటంటే కనుక ఇంట్లోనే ఆరాధన చేసుకోవాలని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంట్లో అమ్మవారిని పెట్టుకోవడం, లేదా ఉన్నటువంటి అమ్మవారికి పూజించుకోవడం చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఇంట్లో పూజ చేసుకోవడానికి కూడా సునాయాసంగా సులువుగా మీరు చాలా తక్కువ సమయంలోనే మంత్రాలతో సహా పూజ చేసుకోవడానికి సంబంధించినటువంటి వీడియోను కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు చక్కగా నవరాత్రుల్లో అష్టోత్తరంతో కాబట్టి అష్టోత్తరంతో పూజ, సహస్రనామాలతో పూజ, లేకపోతే కనుక ఏదైనా దీక్ష చేస్తున్నామండి, దీక్షగా ఎలా చేసుకోవాలో పూజ చేసుకోవాలంటే కనుక దానికి సంబంధించినటువంటి వీడియో, అలాగే ఈ యొక్క ముఖ్యంగా నవరాత్రములలో కనుక ఎవరైతే మణిద్వీప వర్ణాన్ని పారాయణ చేస్తారో, అంటే అమ్మవారిని పూజించి పారాయణ చేస్తారో, లలిత అమ్మవారిని, ఆ మహాపట్టారకాదేవిని ఎవరైతే అద్భుతమైనటువంటి దేవతను ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా సిరి సంపద ఐశ్వర్యం కలుగుతాయట. కాబట్టి ఈ యొక్క మణిద్వీప వర్ణనని పారాయణ చేద్దామనుకున్నా, అంటే పూజ చేసి పారాయణ చేద్దామన్నా కూడా దానికి సంబంధించిన వీడియోను కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చక్కగా సాధ్యమవుతారు వీళ్ళందరూ కూడా ఈ నవరాత్రముల వీడియోలు వినియోగించుకుని చక్కగా మీ ఇంట్లో మీ చేతితో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధన చేసి పూజించి సకలైశ్వర్య భోగభాగ్యాలు అనుభవించడమే కాకుండా చక్కగా మీ వంశాభివృద్ధి కలిగి చక్కగా ఆనందంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అని తెలియజేస్తూ, అలాగే నవరాత్రములు 10 రోజులు కూడా మా పీఠంలో గాయత్రి పీఠంలో విశేషంగా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇందులో అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా పొద్దున్నే అమ్మవారికి మేలుకొలుపు, సుప్రభాతము, అమ్మవారికి 108 రకాల మూలికా ద్రవ్యాలతోటి అభిషేకము, చండీపారాయణ, చండీ హోమము, అలాగే కుమారి పూజ, సువాసిని పూజ, గోపూజ,
అలాగే చండీ పారాయణ, మధ్యాహ్నం సమయంలో చండీ హోమము, రుద్రహోమము, గణపతి లక్ష్మీ గణపతి హోమము, నవగ్రహ హోమము, మృత్యుంజయ హోమాలు, ఇలాంటి అనేక రకాల హోమాలు. సాయంకాలం ప్రదోష వేళలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన, బంగారు పుష్పాలతోటి పూజ, అలాగే దర్బారు సేవ, ఉయ్యల సేవ ఇవన్నీ జరిపించడమే కాకుండా నీరాజన మంత్రపుష్పాలు, వేదస్వస్తి, ప్రతిరోజు కూడా విశేషంగా అన్నదానం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పీఠంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జరిగేటటువంటి కార్యక్రమాల్లో మీరు ఖచ్చితంగా పాల్గొనవచ్చు మీ గోత్రనామాలతోటి. దీనికి ఏమీ లేదు, మీ గోత్రాల పేర్లు మాకు వాట్సాప్లో పెట్టినా, గోత్రాల పేర్లు ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్లో పెట్టినా, అలాగే మాకు ఫోన్ చేసి మీరు గోత్రనామాలు తెలియజేసినా కూడా మేము రాసుకుని చక్కగా ఈ 10 రోజులు చేసే అన్ని రకాల కార్యక్రమాల్లో కూడా మీ గోత్రనామాలతో అన్ని రకాల పూజలు నిర్వర్తించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి అయ్యే రుసుము 2000 రూపాయలు మాత్రమే నవరాత్రుల్లో పూజకి. కాబట్టి అందరూ కూడా చక్కగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.